Hi guys, welcome back to my channel. So if you're new to this channel, I'm Shweta. In today's episode, we are going to see how I go from this to this ఎఫర్ట్లెస్లీ. సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా సమ్ యూ వాంట్ టు ఫీల్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ మంచిగా ప్రజెంటబుల్గా కనిపించడానికి నేను ఇవాళ ఫాలో అయ్యే కొన్ని స్టెప్స్ అయితే మీకు చూపిస్తాను. బిఫోర్ దాట్ నేను ఇందాకే నా ఫేస్ అయితే షేవ్ చేశానమాట. చాలామందికి మిత్స్ ఉంటాయి కదా, లైక్ ఫేషియల్ షేవింగ్ చేస్తే హెయిర్ గ్రో అవుతుంది అది ఇది అని. ఇట్స్ నాట్ దాట్. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఇందాకే చేశాను. దానికి కావాల్సిన డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి మీకు కంప్లీట్గా చూపిస్తాను. నా ఐబ్రోస్ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి ఇందాకే ఫేషియల్ హెయిర్ అండ్ ఆల్సో ఐబ్రోస్ వచ్చేసి లైక్ షేప్ చేశాను అండ్ ఆల్సో రిమూవ్ చేశాను అనమాట. అది లేనప్పుడు మన ఫేస్ ఏమవుతుందంటే స్కిన్ కేర్ అప్లై చేసినప్పుడు అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఆల్సో మన ఫేస్ వచ్చేసి నీట్గా క్లీన్గా కూడా కనిపిస్తుంది. అండ్ నౌ ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కిన్ కేర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. నేను ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ మాయిశ్చరైజర్. నా ఫేస్ పైన ఏం లేదు, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గో విత్ దిస్. ఇది ఆక్వాలజికా నుంచి రీసెంట్గానే లైక్ దిస్ మై థర్డ్ డే వాడడం. ఇది యూజ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ హైడ్రా జెల్ విటమిన్ సి పపాయ అని ఉంది. కానీ ఇది I don't know why it's smelling like rasna exactly. I was before using this న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్. ఇది బాగుంటుంది. అండ్ మీది కనుక నార్మల్ టు డ్రై స్కిన్ అయితే డాటన్కి సెరమైడ్స్ అండ్ హైలోనిక్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్, ఈ టూ కూడా చాలా బాగున్నాయి. నేను ప్రస్తుతానికైతే ఇది యూజ్ చేస్తున్నాను. జస్ట్ గో విత్ ఇట్. అండ్ వీటన్నిటికంటే ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ నేను చెప్పడం మర్చిపోయినాను. ఏంటంటే మీరు ఏదైనా అకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్, మంచి ఫ్రెష్ ఫేస్ మీద మంచిగా కనిపించాలంటే ఫస్ట్ మెయిన్ టిప్ ఏంటంటే మేక్ ష్యూర్ యూ వాష్ యువర్ హెయిర్. మీరు హెయిర్ వాష్ చేసుకున్న డేకి మిగతా రోజులకి మీ ఫేస్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది మా మమ్మీ ఇంతకుముందు చెప్పేవారు, ఐ వాజ్ జస్ట్ ఇగ్నోరింగ్ ఎందుకు అని చెప్పి. బట్ నౌ ఇఫ్ ఐ వాంట్ టు లుక్ గుడ్, ఐఎమ్ గోయింగ్ సమ్వేర్, ఏదో ఒక ఫంక్షన్ ఆర్ పార్టీ అటెండ్ అవుతున్నామంటే ఐ మేక్ ష్యూర్ ఐ వాష్ మై హెయిర్. జస్ట్ ఒక 2 hours బ్యాక్ అయితే నేను హెయిర్ వాష్ చేశాను అండ్ దిస్ హౌ మై హెయిర్ ఇస్ లుకింగ్ నౌ. ఫస్ట్ డే ఇట్లా కనిపిస్తుంది, బట్ ఇట్ గెట్స్ ఓకే. నేను ఇది కూడా స్టైల్ చేస్తాను, మీకు అది చూపిస్తాను సింపుల్గా ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ దిస్ హౌ ఇట్స్ లుకింగ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ సన్ స్క్రీన్. ఇది డర్మాకో నుంచి. తర్వాత సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను. ఇఫ్ యూఆర్ స్టిల్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్, మీరంతా అసలు ఏం చేస్తున్నారు గైస్? జస్ట్ గో అండ్ బై అ సన్ స్క్రీన్ ఫర్ యువర్ సెల్ఫ్. మంచి సన్ స్క్రీన్ వాడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ లాంగ్ రన్. మీకు ఫ్యూచర్లో మంచిగా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉండాలి అని అనుకుంటే మేక్ షూర్ యూర్ యూజింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయండి మీ ఏఎం మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ సన్ స్క్రీన్. ఫాక్స్టైల్ అండ్ డర్మాకో ఈ రెండు నాకు బాగా నచ్చుతాయి. అండ్ లైట్గా యూజ్ చేయండి. అదేదో ఇట్లా డాట్స్ ఏదో ఇట్లా పెట్టేసి కొంచెమే ఇంత పీనట్ సైజ్ తీసుకొని యూజ్ చేసిన అట్లా కాదు. యూ జస్ట్ నీడ్ టు కవర్ ఇట్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్. ఇట్లా మంచిగా అయితే ఇట్లా కవర్ అయ్యేలాగా లైక్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఫేస్ మొత్తం. అప్పుడే మనకు సన్ స్క్రీన్ యూజ్ చేస్తే దాని ఒక ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయి, లేకపోతే మీరు యూజ్ చేసినా కూడా వేస్ట్. సో దిస్ నేను నా సన్ స్క్రీన్ లిప్స్ పైన కూడా యూజ్ చేస్తాను. ఫర్ నౌ tinted lip balm యూజ్ చేసా కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ అహెడ్ అండ్ యూజింగ్ ఇట్ ఆన్ మై లిప్స్. సో ఇది. అండ్ నౌ సో ఇప్పుడు స్కిన్ కేర్ అయితే అయిపోయింది. దిస్ హౌ మై ఫేస్ ఇస్ లుకింగ్. ఇఫ్ యూ కెన్ సీ, మంచిగా స్కిన్ కేర్ చేసుకుంటే ఇది ఆల్రెడీ ఇట్లా మంచిగా గ్లో ఇస్తుంది అనమాట ఫేస్కి. యూ డోంట్ నీడ్ టు గో అహెడ్ అండ్ యూజ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. మంచి స్కిన్ కేర్ అండ్ యూఆర్ డన్. ఇప్పుడు నేను యూజ్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ కాదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ టిన్స్ అనమాట. లైక్ ఏమంటాం, లైక్ ఫౌండేషన్, బీబీ క్రీమ్, స్కిన్ టింట్ ఇవి ఏం యూజ్ చేయట్లేదు. దిస్ హౌ మై ఫేస్ ఇస్ లుకింగ్. ఇప్పుడు మంచి స్కిన్ కేర్ చేసుకోండి అండ్ యూఆర్ డన్. స్కిన్ కేర్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను డైరెక్ట్గా బ్లష్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లిప్ అండ్ చీక్ టింట్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్ అనమాట, ఇన్ ద షేడ్ చెర్రీ అనుకుంటా. సో ఇది ఇట్లా కనిపిస్తుంది.
నేను ఇంతకు ముందు బ్లష్ ఇగ్నోర్ చేస్తుండే నేను కూడా, బట్ వన్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఇట్ టోటలీ చేంజ్ హౌ యు ఆర్ లుకింగ్ అని చెప్పేసి. చాలా మంచిగా ఉంటుంది. జస్ట్ టేక్ ఇట్ అండ్ ఇక్కడ ఒక డాట్ అండ్ ఇక్కడ ఒక డాట్ తీసుకున్నా. సో జస్ట్ ఒక ఫింగర్తో ఇంత ప్రోడక్ట్ తీసుకున్నాను నేను ఇప్పుడు. ఇది తీసుకొని ఐ విల్ గో హెడ్ అండ్ యూజ్ ఇట్ ఆన్ మై ఐలిడ్స్ అనమాట. జస్ట్ అట్లా just a little bit. So this is how my eyes are looking. ఇటు కొంచెం బ్యాలెన్స్ అండ్ ఈవెన్ అవుట్ చేసుకోండి హౌ ఇట్స్ లుకింగ్. అండ్ తర్వాత ఫేస్ పైన పెట్టిన దాని గురించి జస్ట్ ఫింగర్స్తో మేక్ ష్యూర్ యూఆర్ జస్ట్ డాబింగ్ ఇట్లా, లైక్ ఇక్కడ నుంచి ఫ్రమ్ యువర్ చీక్ టు మీ ఐబ్రో పక్కన ఏదైతే బోన్ ఉంటుందో అప్ టు హియర్ యూ జస్ట్ డాబ్ ఇట్, ఇట్లా డాబ్ చేసుకోండి. అండ్ హియర్ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్. అండ్ మీకు ఒకవేళ ఎక్కువ అయింది అని అనిపిస్తే జస్ట్ మేక్ ష్యూర్ యూ జస్ట్ రబ్బింగ్ ఇట్ లైక్ దిస్, అంతే. ఇట్స్ ఓకే నౌ. సో ఎస్, జస్ట్ ఇట్లా డాబ్ చేయండి అంతే. ఇట్స్ నాట్ టూ మచ్, లైక్ మీకు అట్లా అనిపించదు. మీరు ఫస్ట్ వేసుకున్నప్పుడు అట్లా అనిపించినా కూడా తర్వాత మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ మై ఫేస్. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఐబ్రోస్. చాలామంది ఇది ఇగ్నోర్ చేస్తారు. మీరు ఎంత ఐ మేకప్ చేసుకున్నా, మీరు ఎంత లిప్స్టిక్ వేసుకున్నా ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ యూజింగ్ ది స్విస్ బ్యూటీ మైక్రో ప్రెసిషన్ ఐబ్రో పెన్సిల్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఈస్ గెటింగ్ ఓవర్, ఇది అయిపోతుంది. బట్ స్టిల్ నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుని నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి దీనికి ఇట్లా ఉంటుంది అనమాట దీని టిప్. సో చాలా తిండి ఉంటుంది. జస్ట్ ఇట్లా తీసుకొని ఒక జస్ట్ మీకు కావాల్సిన అట్లు మీ ఐబ్రో షేప్లా ద్వారా లైక్ ఎట్లా ఏంటి అని చెప్పేసి ఆ షేప్ లాగా జస్ట్ ఇట్లా స్ట్రోక్స్ ఇవ్వండి అంతే. చాలా లైట్గా హోల్డ్ చేయండి. యూ డోంట్ నీడ్ టు హోల్డ్ ఇట్లా పెన్ పట్టుకున్నట్లు ఇట్లా, చాలా అంటే చాలా లైట్గా. అండ్ ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత మేక్ ష్యూర్ యూర్ డ్రాయింగ్ దిస్ అవుట్లైన్ అప్ సైడ్ అండ్ డౌన్వర్డ్స్. సో మీకు ఇప్పుడు ఇట్లా వేసినప్పుడు తెలుస్తుంది కదా ఇట్లా డ్రా చేసినామని. సో దీన్ని ఏం చేయాలంటే దీనికి ఇటు సైడ్ స్పూల్ ఇస్తాడు. ఇది తీసుకొని జస్ట్ బ్రష్ ఇట్లా బ్రష్ చేసేయండి అంతే, బ్రష్ ఆఫ్. సో దట్ వే ఇట్ లుక్స్ మోర్ న్యాచురల్. సో కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఇది కూడా న్యాచురల్గానే ఉంది, బట్ దీనికంటే లైక్ ఇది నార్మల్ అండ్ దిస్ ఇస్ న్యాచురల్ దట్ వీ మేడ్. సో ఇది హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ నేను ఈ సైడ్ కూడా ఇప్పుడు ఇట్లనే చేస్తున్నా. మన ఐబ్రోస్ ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాయి. సో ఇందాక బ్లష్ అప్లై చేసాం కదా, మీరు అనుకోవచ్చు పౌడర్, ఇప్పుడు నేను పౌడర్ యూజ్ చేయబోతున్నాను, సెట్టింగ్ పౌడర్. సో దానికంటే ఫస్ట్ డే బ్లష్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి, మనం పౌడర్ ఫేస్ మొత్తం యూజ్ చేయట్లేదు బికాజ్ ఇట్ లుక్స్ అన్యాచురల్ అండ్ కేకి. ఐఎమ్ యూజింగ్ దిస్ ఫస్ట్ మ్యాబ్లిన్ ఫిట్ మీ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ అండర్ మై ఐస్. అది కూడా చాలా తక్కువ. ఈ జస్ట్ ఇట్లా పౌడర్ స్పాంజెస్ మీకు అమెజాన్లో దొరుకుతాయి, నేను అమెజాన్లోనే కొన్నాను. జస్ట్ ఇట్లా తీసుకొని పౌడర్ మొత్తం ఇట్లా తీసేస్తున్నా. జస్ట్ ఇట్లా డాబ్ చేసుకొని ఇంత పౌడర్ నేను ఇప్పుడు తీసుకున్నది. అది జస్ట్ అండర్ ఐస్ కింద మాత్రమే. మనం ఇక్కడ నుంచి బ్లష్ అప్లై చేసాం కదా, దానిపైన మాత్రం ఒక్కటే ఇట్లా దిస్ వే చూసి. ఇక్కడ కూడా అంతే, జస్ట్ అంతే. దిస్ ఈస్ ఫర్ అండర్ ఐస్. అండ్ కొంచెం తర్వాత మళ్ళీ తీసుకొని ఒక్కడ మౌత్ కార్నర్స్ ఉంటాయి కదా, దిస్. అండ్ మిగిలిన దాంతో జస్ట్ ఎట్లా మీకు ఎక్కడైతే గ్రీజీగా అనిపిస్తుంది అని మీరు అనుకుంటారో అక్కడ యూజ్ చేయండి. మళ్ళీ మీరు బ్లష్ పైన యూజ్ చేస్తే దాని పిగ్మెంటేషన్ కొంచెం తగ్గుతుంది. సో ఇప్పుడు డన్. పౌడర్ కూడా జస్ట్ ఇట్లా అంతే.
అండ్ నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈస్ లిప్స్టిక్. మీరు లిప్స్టిక్ చూస్ చేసుకోవడంలో చాలా పికీ ఉండాలి. వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి అది మనకు సెట్ అవుతుందని ఉండదు. బేస్డ్ అపాన్ ఆర్ కలర్, టెక్స్చర్ అండ్ ఆల్సో హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ అస్, మీ అండర్ టోన్ అండ్ మన ఫేర్ కాంప్లెక్షన్ని బట్టి కూడా మనం అది డిఫర్ అవుతాయి కదా. అదే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత మేకప్ చేసుకున్నా, మరి మనం ఎంత బాగా రెడీ అయినా లిప్స్టిక్ విచ్ షేడ్ యూఆర్ యూజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా రీసెంట్ ఫేవరెట్ లిప్ కాంబో మీకు చూపిస్తాను. ఇది రెడ్ లిప్స్టిక్ అనమాట. మీ ఫేస్కి మంచిగా స్కిన్ కేర్, మీరు బయట నుంచి ఏం పెడుతున్నారు అనే దానికంటే మనం ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ లాస్ట్ 2-3 months నుంచి చాలా జంక్ ఫుడ్ కూడా తిన్నాను అనమాట. అండ్ నా ఫేస్ మొత్తం ఫుల్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్స్ గెటింగ్ చాలా బెటర్. అండ్ నాకు ఇప్పుడు ఆ టింట్ కూడా అవసరం లేదని అనిపిస్తుంది. ఐ లుక్ గుడ్ లైక్ దిస్ ఓన్లీ, మై స్కిన్ గుడ్ ఫీల్స్ గుడ్. అందుకే ఫస్ట్ మంచిగా ఫ్రూట్స్ తినండి, హైడ్రేటెడ్గా ఉండండి అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్. ఈ 3 కనుక మీరు మంచిగా తినేబాటైతే యూ డోంట్ నీడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫౌండేషన్ ఆర్ కన్సీలర్ ఆర్ ఏది మనకు అవసరం లేదు. బట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ సమ్ పిగ్మెంటేషన్. ఇవంతా న్యాచురలే, మీరు అంతా స్ట్రెస్ అవుట్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చూపించడం మర్చిపోయిన విషయం ఏంటి అని అంటే మస్కారా. ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్రమ్ లోరియల్ లాష్ ప్యారడైజ్ ఇది. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ మస్కారా. అనేది ఎందుకు వేసుకుంటున్నాను అని అంటే, సో యాజ్ సూన్ యాజ్ వీ యూజ్ దిస్ ఐబ్రోస్, సో దానికి థిక్నెస్కి మన ఐలాష్ థిక్నెస్ మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏదో ఐబ్రోస్ ఉన్నాయి బట్ ఐలాషెస్ లేవు అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకు ఐలాషెస్ అయితే ఇక్కడ గ్రూమ్ చేసేద్దాం. జస్ట్ ఒక స్ట్రోక్ అంతే. యూ కెన్ సీ మరి ఎక్కువ కూడా అవసరం లేదు. యూ లుక్ ఇట్స్ ఓకే, లైక్ ఎక్కువైనా పర్లేదు బట్ దిస్ వర్క్స్. సీ డిఫరెన్స్. సో ఇట్స్ సైడ్ గుడ్ సేమ్. జస్ట్ వాటిని మంచిగా అప్లై చేస్తాం. నా డిఫరెంట్ యాంగిల్స్ మీకు ఏమైనా నచ్చకపోతే ఇక్కడ ప్లీజ్ ఇగ్నోర్. మనం బెటర్ అవుదాం ముందు ముందు మంచిగా చూపించడానికి. బట్ ఫర్ నౌ ప్లీజ్ అడ్జస్ట్. And this is how my face is looking. Everything is set. Everything will be set when we wear a lipstick. So అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఏం వేసుకోకపోయినా మంచి లిప్స్టిక్ వాడితే ఇట్స్ సో దిస్ మై ఫేవరెట్ రీసెంట్ కాంబినేషన్ అనమాట. ఈ 2 లిప్స్టిక్స్తో నేను యూజువల్గా రెడ్ లిప్స్ అంతా వెయ్యను అసలు, లైక్ చాలా తక్కువ, నాకు నచ్చదు. బట్ ఐఎమ్ లైకింగ్ దిస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇస్ ఫ్రమ్ మ్యాబ్లిన్. దీని షేడ్ ఇస్ సాఫ్ట్ వైన్ అని ఇట్లా ఉంటుంది. అండ్ దీన్ని ఏం చేస్తానంటే ఎక్కువ తీసుకోను, జస్ట్ ఇట్లా లెస్ ఈజ్ మోర్ గైస్. మనం ఎంత తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మనం ఎంత న్యాచురల్గా అనిపిస్తాం. సో ఈ లిప్స్టిక్ ఉంది కదా, దీంతో అవుట్లైన్ అయితే వేసుకుంటాను నేను ఇప్పుడు. ఐఎమ్ గోయింగ్ టు అవుట్లైన్. సో ఇట్లా అవుట్లైన్ వేసిన తర్వాత ఆ కలర్తో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ డైనమైట్ బెర్రీ. ఇది స్విస్ బ్యూటీ నుంచి. స్విస్ బ్యూటీ హ్యావ్ రియలీ గుడ్ ప్రోడక్ట్స్, అఫోర్డబుల్ కూడా. అండ్ దీంతో జస్ట్ ఇట్లా డ్యాబ్ చేస్తున్నాను. జస్ట్ ఇన్సైడ్ ఏరియా మనం ఏమి అప్లై చేయలేదు కదా అక్కడ. అవుట్లైన్కి మధ్యలో ఐఎమ్ ఫిల్లింగ్ దిస్ యూజింగ్ దిస్. సో దిస్ హౌ ఇట్స్ లుకింగ్. మీకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కెమెరాలో, ఇట్స్ నాట్ దట్ బ్రైట్. కొంచెం ఎక్స్పోజర్ తగ్గిస్తాం. దిస్ హౌ మై ఫేస్ ఇస్ లుకింగ్. నా ఫేస్ అయితే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇంకా అయిపోయింది, మనం ఫేస్ని ఏం చేయొద్దు. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ సెట్ అవర్ హెయిర్. సో నేను ఇప్పుడు హెయిర్ వాష్ చేసి ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది అండ్ హెయిర్ ఇస్ కంప్లీట్లీ డ్రై. సో మొత్తం డ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ టేక్ ఎ కోమ్ అండ్ ఇట్లా బ్రష్ చేసిన తర్వాత ఐ షో యూ హౌ
I'm going to do this. So this is how my face is looking. మనం ఫేస్ మొత్తం ఆల్ సెట్. సో ఇప్పుడు ఓన్లీ మనం హెయిర్ సెట్ చేసుకోవాలి. హెయిర్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎట్లా కనిపిస్తున్నాం అని చెప్పడానికి. మనం ఎంత రెడీ అయిపోయినా హెయిర్ సరిగ్గా లేకపోతే ఇట్స్ జస్ట్ వేస్టెడ్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ కోమ్ అండ్ జస్ట్ అట్లా ఒకసారి హెయిర్ జస్ట్ అట్లా ఒకసారి కోమ్ చేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ దిస్ స్ట్రైట్నర్. దిస్ ఫ్రమ్ ఫిలిప్స్ అనమాట, కెరాషైన్ ఎడిషన్ ఇది. దీన్ని యూజ్ చేసి మొత్తం నేను అసలు ఏమి హెయిర్ మొత్తం స్ట్రైటన్ చేయట్లేదు. యూ జస్ట్ నీడ్ 2 minutes, 2 to 3 minutes అంతే. మీ హెయిర్ ఒకవేళ మొత్తం డ్రై అయిపోయి ఉంటే యూ జస్ట్ నీడ్ 2 minutes అంతే. ఫస్ట్ ఫ్రంట్ పోర్షన్ వదిలేసి వెనకల్ పార్ట్ అండ్ సైడ్స్ వచ్చేసి నేను ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్. ఇక్కడి వరకే, ఇక్కడ వదిలేసేయండి ఇట్లా హెయిర్. సో మరీ ఇలా స్ట్రైటన్ చేసామని అనిపించకూడదు, బట్ చేయాలి, అట్లా ఉండాలన్నమాట. అండ్ హోల్ హెయిర్ మొత్తం అంతే. జస్ట్ ఇట్లా సూపర్ఫిషియల్ హెయిర్ ఉంటుంది కదా. సో ఇఫ్ యువర్ హెయిర్ ఇస్ లైక్ దిస్, లోపల పార్ట్ మొత్తం చేయనక్కర్లేదు. జస్ట్ మన హెయిర్ బయటికి ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రమే ఇట్లా చేయండి. సో యా, అట్లా వేసినట్లయితే మీ హెయిర్ వాల్యూమినస్గా కూడా కనిపిస్తుంది. నేను కింద, మీరు చూస్తే నేను కింద పోర్షన్స్ వదిలేస్తున్నాను అండ్ ఆల్సో ఇన్సైడ్ హెయిర్ ఏదైతే ఉందో అది వదిలేస్తున్నా. ఓన్లీ పైన మాత్రమే వేస్తున్నాను. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా జస్ట్ టేక్ అ స్ట్రైట్నర్, మీ దగ్గర ఏది ఉంటే అది, ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ దట్ బ్లో బ్రష్. అండ్ ఇది ఫ్రంట్ పోర్షన్ హెయిర్ కాబట్టి వీ నీడ్ టు స్ట్రైట్ దిస్. యా, అండ్ ఇక్కడ మొత్తం చేయట్లేదు, ఓన్లీ హాఫ్ వే అండ్ అంతే. అండ్ వెనక కూడా అండ్ లైక్ హెయిర్ మొత్తం అయిపోయిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఇట్లా ఫ్రంట్ పోర్షన్లో ఉండే హెయిర్ మీకు ఎంత కావాలి, లైక్ మీ ఫ్రింజెస్ ఉంటాయి కదా లైక్ దిస్, వీటిని యూ డోంట్ డూ దిస్ అంటే ఇట్లా ఫ్రంట్ పక్కకి ఇట్లా చేయకుండా యూ జస్ట్ హోల్డ్ దిస్ లైక్ దిస్ అండ్ ఇట్లా వెనక్కి అనేసేయండి ఇట్లా. దాట్ వే వాల్యూమినస్గా కూడా వస్తుంది మీ హెయిర్. అండ్ వీఆర్ ఆల్ సెట్. దిస్ హౌ మై ఫేస్ ఇస్ లుకింగ్. సో హెయిర్ అయితే ఇట్లా అండ్ నా ఫేస్ ఇట్లా ఉంది విత్ వెరీ లెస్ మేకప్. నేను ఏం టెంట్ యూజ్ చేయలేదు. ఐ డెంట్ యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ కన్సీలర్, ఫౌండేషన్ ఆర్ ఎనీథింగ్. వి జస్ట్ యూజ్డ్ అ బ్లష్, లిప్స్టిక్ అండ్ ఐస్ అయితే చేసుకున్నాము, ఐబ్రోస్ అండ్ ఐ లాషెస్ యూజింగ్ మస్కారా, అంతే, ఇంకేం చేయలేదు. అండ్ దిస్ హౌ యూ ఆర్ లుకింగ్. ఒక మంచి పర్ఫ్యూమ్ వేసుకుంటే సెట్, ఇంకేం అవసరం లేదు. దిస్ హౌ మై హెయిర్ ఈజ్ ఆల్సో లుకింగ్. సో స్ట్రైటన్ చేసినట్లు లేదు, అట్లా అని చెప్పి ఫ్రిజీగా కూడా లేదు. ఇట్స్ జస్ట్ లైక్ దిస్. సో హెయిర్ స్టైలింగ్ ఎప్పుడు లైక్ అకేషనల్గానే చేయాలి, ఆన్ డైలీ బేసిస్ చేయకండి. అండ్ దిస్ హౌ ఇట్స్ లుకింగ్. నాకైతే నా రీసెంట్ లుక్ ఇది, నాకు ఇది నచ్చుతుంది చాలా. లైక్ మీకు చూపించాను కాబట్టి టుక్ మీ ఫర్ మోర్ దాన్ 20 minutes అని చెప్పచ్చు. కానీ వన్స్ నేను చేసుకోవాలనుకుంటే ఇట్స్ ఓన్లీ 10 to 15 minutes, అంతే, ఎక్కువ పట్టదు. సో మీరు కూడా ఇట్లా చేసుకోవడం లైక్ మీకంటూ మీరు ఒక సిగ్నేచర్ లుక్ని క్రియేట్ చేసుకోండి. సో దాట్ మీరు కూడా
యూ ఆల్సో ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో మంచిగా కనిపిస్తాం కాబట్టి దిస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. అండ్ నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ యా, సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.